What is your experience in 10 years and now? The moment that struck me most was Katappa as he was getting ready to kill Baahubali, not when he killed Baahubali. The biggest industrial cranes. I shake outunayi mana nee statue le ఎంత స్ట్రాంగ్ హార్స్ అనుకుంటున్నారు ఇలా దూకింది అది స్వీట్ ఇది మాష్మతిలో కంట్రోల్ అవుతున్నప్పుడు ఒక ఎథీరియల్ బ్యూటీ పై నుంచి కిందకి దిగి వచ్చి సంథింగ్ స్టన్నింగ్ అలా లేకపోతే బాబులు అవ్వదు ప్రభాస్ ఫర్ ది అమ్మ జాగ్రత్త రానా రాజమౌళి ప్లీజ్ అదేంటి కానీ ట్రైనింగ్ చేయించారు అన్న ఆ కిరీటం మీద చేయబెట్టి మాట్లాడుతూ ఉంటాను చూడండి ఆ బ్లడ్ వస్తున్నప్పుడు నేను ఆ రోజు అది నా కింగ్డమ్ అని ఫిక్స్ అయిపోయాను ఐ మీన్ ద క్యారెక్టర్ ఇట్ థర్డ్ డే తల చేసే కదా అంత బాగుంటుంది షార్ట్ ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది అండ్ సర్ప్రైజ్ అని జనాలు అనుకునేది ఏంటంటే సో వీఆర్ రిలీజింగ్ ద ఎప్పుడు సార్ రిలీజ్ ఇది అలాంటి క్వశ్చన్ ఐఎమ్ నీ గజ్జిని ఏమైందో తెలియదు ఐఎమ్ లీ డాక్టర్ బాలీ ఎందుకు వచ్చానో తెలియదు ఇది చూడండి ఐఎమ్ లీ రాజమౌళి సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తానో నాకే తెలియదు ఆయనకి తెలుసో తెలియదు కానీ తెలిసిన వాళ్ళు చాలామంది తయారు చేశారు ఇంతటితో ఆగింది అనుకుంటున్నారా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళకి క్రియేటివ్ ఫ్రీడమ్ బాగా ఎక్కువైంది ఇంకా కొన్ని తయారయ్యాయి నెక్స్ట్ ఏంటో చూద్దాము చూడండి నేను మీ నాగార్జున ఆడదామా మీలో ఎవరు కోటీశ్వరుడు మీ మొదటి ప్రశ్న బాహుబలి మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు కాజల్ రెడీగా ఉన్నారా ఏ మే బి జూన్ సి జూలై డి ఎస్ఎస్ రాజమౌళికి కూడా తెలియదు కాజల్ ఆన్సర్ ఆప్షన్ డి ఎస్ఎస్ రాజమౌళికి కూడా తెలియదు దాట్స్ ద నాకు తెలియదు నాగార్జున గారు ఓకే సో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి మాకు నచ్చినవి మాత్రం ఈరోజు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము చూడండి నెక్స్ట్ ఏంటో ఓకే సో అది మీకు అర్థమయ్యే ఉంటుంది బాహుబలి సినిమా స్టార్ట్ అయిన తర్వాత 3 IPL సీజన్స్ జరిగిపోయాయి మన భారతదేశం ఒక వరల్డ్ కప్ గెలుచుకుంది ఫీఫా వరల్డ్ కప్ కూడా జరిగింది వేర్ ఇస్ బాహుబలి అవన్నీ రావడం కోసమే బాహుబలి కొంచెం వెనకబడింది వస్తోంది బాహుబలి ఓకే ఇది మీరు చూసింది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో డిఫరెంట్గా జరిగినటువంటి డిఫరెంట్ స్పూఫ్స్ బాహుబలి టీంలో కూడా కొన్ని విచిత్రాలు జరిగాయి కాలక్రమంలో చాలా జరుగుతూ ఉంటాయి కదా అందులో బాహుబలి టీం మెంబర్ అయినటువంటి అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతీక్ సంగతి ఏంటో చూడండి ఇతని పేరు ప్రతీక్ ఇతను బాహుబలి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు పెళ్ళంటే పరిగెత్తే రకం ఇన్ ద ప్రాసెస్ పెళ్ళయింది పాప పుట్టింది పాపకి అన్నప్రాసన కూడా జరిగింది బాహుబలి జరుగుతూనే ఉంది ప్రతీక్ బాహుబలికి పని చేశాడు చేస్తూనే ఉంటాడు ఓకే సో ప్రతీక్ వీడియో చూసాము మెట్రో కోసం అందరూ ఎదురు చూస్తున్నారండి బాహుబలి కోసం ఎదురు చూస్తున్నట్టుగానే మరి మెట్రో ప్రాజెక్ట్ సంగతి ఎంతవరకు ముందుకెళ్ళింది మన బాహుబలి సంగతి ఏమిటి చూడండి మెట్రో శరవేగంగా మొదలైనటువంటి ప్రాజెక్టు చాలా భారీ వ్యయంతో మొదలైన ప్రాజెక్టులో భారీ కట్టడాలు మున్ముందు జరుగుతూనే ఉన్నాయి బాహుబలి షూటింగ్ జరుగుతూనే ఉంది స్టేషన్ కూడా ఫామ్ అయిపోయింది బాహుబలి జరుగుతూనే ఉంది మెట్రో ట్రయల్ రన్ కూడా జరిగిపోయింది బాహుబలి జరుగుతూనే ఉంది బాహుబలి ముందుకు జరిగింది ఆడియో రిలీజ్ కి వచ్చింది అతి త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు రాజమౌళి గారు ఆర్ యు రెడీ ఓకే సో ఇంతమంది ఇన్ని చేయగా బాహుబలి టీం చేయలేరా స్పూఫ్లు అందుకనే గుండె ధైర్యంతో బాహుబలి టీం కూడా ఒక స్పూఫ్ తయారు చేసింది చూడండి ఈ బొమ్మరిల్లు బాహుబలిని మొత్తం మీరే చేశారు
నేనా? మొత్తం మీరే చేశారు. చాలు సార్, 3 ఏళ్ళ నుంచి మీరు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకొద్దు సార్ ప్లీజ్. ఏం కోల్పోయావు? ఇంకా అర్థం కాలేదా మీకు? ఫస్ట్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఏముందో, ఇప్పుడు లేట్ అవుతుంటే ఏం లేదో. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాం సార్ మీ వల్ల. మీరెప్పుడు మీ సినిమా గొప్పగా తీయాలి, గొప్పగా చూపించాలనే ఆలోచిస్తారు. కానీ నేనెప్పుడు సినిమా చూడాలనుకుంటున్నాను, ఎప్పుడు రిలీజ్ అవ్వాలనుకుంటున్నానో తెలుసుకోరు. నీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి నచ్చుతుందా అని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారైనా రిలీజ్ డేట్ గురించి ఆలోచించారా? అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు సార్. కానీ ఎక్స్పెక్ట్ చేసిన డేట్కి రాకపోతే వచ్చే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నన్ను అడిగితే కదా తెలిసేది నేను ఎప్పుడు సినిమా చూడాలనుకుంటున్నాను. ఏదో ఒక రోజు ట్విట్టర్లో రిలీజ్ డేట్ పోస్ట్ చేస్తారని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే ఉన్నాను కదా. చేస్తారు. ఇప్పటికీ మీరు ఇంకా రిలీజ్ డేట్ చెప్పలేదు సార్. సో దట్ వాజ్ రాజమౌళి గారు యాజ్ ప్రకాష్ రాజ్ అండ్ ప్రభాస్ కనిపించారు మనకు ఆ పాత్రలో. మీలో చాలా మంది కూడా కనిపించారు అందులో. అందరం ఎదురు చూస్తూ ఉన్నాము రిలీజ్ డేట్ కోసమే. సో ఇలాంటి స్పూఫ్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన దగ్గర టైం లేదు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్పూఫ్తో ఎండ్ చేసేద్దాం. రాజమౌళి గారు, యాక్చువల్లీ ఇది మన ప్లానింగ్లో లేని స్పూఫ్ అండి, కానీ ఇక్కడ ఈ ఆడిటోరియంలో వాళ్ళు అరేంజ్ చేశారు. మీరు మీ క్యారెక్టర్స్తో బోలెడని కసరత్తులు చేశారు, కండలు పెంచి వాళ్ళతో కూడా ఎక్సర్సైజులు చేయించారు. ఫైనలీ అక్కడ ఆ పోస్టర్ కింద ఏం రాసిందో ఒకసారి చూడండి. బాహుబలి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు స్పెషల్గా ప్లాన్ చేసినటువంటి స్పూఫ్ ఇదే. రాణా, ప్రభాస్, తమన్నా, అనుష్క అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్, y'all are the Department of Physical Education. ఇప్పటి నుంచి